హలో ఆల్, వెల్కమ్ టు క్రికెటిజం. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ ఆగు. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. బిట్టు అనియా సూపర్ రా. థ్యాంక్ యూ అనియా. ఫస్ట్ లో స్టార్టింగ్ ఒక మూమెంట్ చేసావు, ఇలా టైమింగ్ సూపర్ రా. థ్యాంక్ యూ అనియా. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అనియా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేసావురా నువ్వు. థ్యాంక్ యూ అనియా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనియా. బిట్టు ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో వాలేదాకా ఉసురు ఊరుకోదు. రంగులతో ముగ్గేశా అన్న నంబరా వాడే అనుకుంటా. మాట్లాడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్. అమ్మా, మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితే ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. అలా పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్, సిగ్గుపడకు, రైట్ చూడండి. హలో మీడియా, ఒక్కసారి మా మిత్రుల ముఖాలు. अरे मुन्ना, आओ इधर आओ, एक आइटम दिखाता हूँ. आओ 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 आओ. ये है हमारा मुन्ना. ये पहचाना इनको? नहीं नहीं. पापा है? हो तो तुम इस खेत की फसल हो, फिर तो बिल्कुल ठीक है. जब गोडाउन में ही गड़बड़ है तो शोरूम तो ऐसा ही निकलेगा ना. ठीक है. బ్రదర్, मैं कहाँ हूँ बहन? तेरी सासू माँ के घर में गजनी की औलाद. ఇది రైటింగ్ అంటే, ఇది క్లైమాక్స్ అంటే, ఇది ట్విస్ట్ అంటే ఎట్లా ఎట్లా రాయాలి? అట్లా చూడక నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గూడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత.
పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగిలావు.